ఓటమి లేని వారికి అనుభవం రాదు. అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. డబ్బును పొదుపుగా వాడేవారు జీవితంలో ఎదుగుతారు. మాటను పొదుపుగా వాడేవారు సమాజంలో ఎదుగుతారు. కాలాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవటమే. క్యారెక్టర్ లేని వాళ్ళు అన్న మాటలు పట్టించుకొని నువ్వు అతిగా ఆలోచించి నీ మనసును బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. గెలిచేవారు 24 గంటలు కష్టపడుతుంటారు. ఓడేవారు 24 గంటలు ఆలోచిస్తుంటారు. ఒక ఆకు రాలుతూ చెప్పిద్ది, ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పిద్ది, జీవితం ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పిద్ది, చేదును గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పిద్ది, ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తి కరుగుతూ చెప్పిద్ది, చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పిద్ది, తనలాగే కష్ట సుఖాల్లో చెలించకుండా సాగమని. ఒక వృక్షం చల్లగా చెప్పిద్ది, తాను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్నివ్వమని. జాబిలి వెలుగుతూ చెప్పిద్ది, తనలాగే ఎదుటివారిలో వెలుగు నింపమని. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. చేసిన తప్పుకు క్షమాపణ అడిగేవారు ధైర్యవంతుడు, క్షమించగలిగిన వారు బలవంతులు. విజయం సాధించాలంటే మెదడుతో ఆలోచించాలి, మనసుతో పనిచేయాలి. ప్రతి గాయం ఒక అనుభవాన్ని నేర్పుతుంది, ప్రతి అనుభవం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. గెలిచినా ఓడినా నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే. చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకటానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవటం కాదు, ధైర్యం కోల్పోవటం. గాయపడింది మనిషి పరిపూర్ణుడు కాలేడు, ఎందుకంటే మనిషి తన శిల్పాన్ని తానే చెక్కుకునే శిల్పి కనుక. ఆలోచించకుండా వదిలేసే మాటలు అణుబాంబు కంటే ప్రమాదం. ఇతరులు నిన్నెంత రెచ్చగొట్టినా చిరాకు పడి పురుష భాషతో సమాధానం చెప్పకు, శాంతంగా ప్రవర్తించు. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ బలహీనపడుతుంది. మీ సమస్యలు ఎవరికీ చెప్పుకోకండి, ఎందుకంటే 90% వాటిని విని ఆనందిస్తారు, మిగిలిన వారు పట్టించుకోరు. ఇతరులను జయించటం కంటే తనను తాను జయించటం చాలా కష్టతరమైనది. సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి, అదే అసలు సిసలైన సంతోష రహస్యం. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలరు. ఒకరోజు బుద్ధుడిని ఒకరు అడిగారట, నువ్వు మెడిటేషన్ చేసి ఏం పొందావని. దానికి బుద్ధుడు సమాధానమిస్తూ, ఏం పొందలేదు, కానీ నేను పోగొట్టుకున్నది మాత్రం చెప్పగలను. అవి కోపం, ఒత్తిడి, ఆలోచన, చావు భయం. ఈ లోకంలో అందరూ మట్టి ముద్దలే, కాకపోతే ఆ మట్టి ముద్దలో కొందరు ప్రేమను కలుపుతారు, మరికొందరు ద్వేషాన్ని నింపుతారు. ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు, ఆయాసపడటం తప్ప. శాంతంగా ఉండి ఆలోచించటం మొదలు పెట్టండి, ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. గతాన్ని తలచడం మానుకో, భవిష్యత్తు గురించి కలలు కను, ప్రస్తుతంపై మనసు లగ్నం చెయ్యి. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. జీవితం ఎవరితోనూ ఆగిపోకూడదు, కాలంతో పాటే సాగిపోవాలి. ఆరంభంలోనే ఫలితం అందకపోవచ్చు, అయినా నిరాశ పడకుండా కొనసాగించటమే ఉత్తమ లక్షణం. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. సమస్య ఎదురైనప్పుడు నువ్వే విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మర్యాద అంటే తలంచుకొని బ్రతకటం కాదు, తలదించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా బ్రతకటం.
ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. దేవుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు. కేవలం మనిషి తన స్వంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతిలోనూ అంతే శ్రద్ధ పాటించాలి. వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. సెటిల్ అవ్వటం అంటే ఉద్యోగం రావటం, పెళ్లి చేసుకోవటం కాదు, అప్పు లేకపోవటం, మీకు అవసరం వచ్చినప్పుడు పక్కవారి దగ్గర చేయి చాపే అవసరం రాకపోవటం. ఒకరిలా అవ్వాలనుకోవటం ఆశయం, ఒకరిలా ఉండాలనుకోవటం ఆదర్శం, కానీ నువ్వు నీలా ఉండాలనుకోవటం అవసరం. అది నువ్వు గుర్తించగలగటమే అవకాశం. సముద్రం మీద వచ్చే అలలాగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు, విజయం తప్పక వరిస్తుంది. మనిషి మంచివాడు కావాలనుకుంటే మంచి పనులే చేయనక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మాట్లాడే మాటలు న్యాయంగా అయినా ఉండాలి, లేదా నిజమైనా ఉండాలి. తప్పులు కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి మీరే జవాబు చెప్పవలసి వస్తుంది ఏదో ఒక రోజు. మనిషి నోటిని 2 చోట్ల అదుపు చేసుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాన్ని కాపాడుతుంది. నీ లైఫ్ నీది, దాన్ని ఆ పక్కవారు అటుపక్కవారి వైపు చూస్తూ వృధా చేయకు. నీ జీవితం మీద నువ్వు 100% బాధ్యత తీసుకో. రేపు లేదు అన్నంత కసిగా నీ జీవితాన్ని జీవించు. ఒక మనిషి మరో మనిషికి సూట్ అవ్వడు. నువ్వు స్లోగా ఉంటే బీసీ కాలం నాటివాడివని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడ్ అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారమని, బాధపడితే పిరికివాడివని, జాగ్రత్తగా ఉంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరమని, అనుమానిస్తే ఎవరిని నమ్మడని, నమ్మితే అమాయకుడు అని, మంచిగా ఉంటే చేతగాని వాడివని, ఆవేదనతో అరిస్తే పొగరని, ఇలా అన్ని సందర్భాల్లో అపార్థం చేసుకునేవారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవటం ఇంకా ఎక్కువ. పక్కవారి జీవితాల్లో తొంగి చూసే బదులు నీ బతుకుని దిద్దుకుంటే మేలు. సంవత్సరాల తరబడి ద్వేషాలు పెంచుకునే బదులు హృదయపూర్వకంగా క్షమించి 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే చాలు. అందని వాటి కోసం చింతించే బదులు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతృప్తి చెందటం మేలు. కలిగి ఉన్నవారికి ఇచ్చే బదులు పేదవారికి ఇస్తే మేలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.